నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ దిస్ ఇస్ దుర్గా టీమిండియాలో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మల భవిష్యత్తుపై చర్చ జరుగుతున్న వేళ వారిద్దరికీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు మధ్య సంబంధాలు సరిగ్గా లేవనే వార్తలు కలకలం రేపుతున్నాయి. జట్టులో అంతర్గత విభేదాలు, కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్లు తీవ్రమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2027 ప్రపంచ కప్ వరకు వీరిద్దరిని జట్టులో కొనసాగిస్తారా లేదా అనే దానిపై అనిశ్చితి నెలకొన్న సమయంలో ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ వదంతులకు బలం చేకూరుస్తూ బుధవారం రాయ్పూర్లో రెండో వన్డేకు ముందు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ విరాట్ కోహ్లీతో సమావేశం కావాల్సి ఉంది. అయితే పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఈ భేటీకి అగార్కర్ బదులుగా మరో సెలెక్టర్ ప్రగ్యాన్ ఓఝాను మధ్యవర్తిగా పంపించినట్లు ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. ఎయిర్పోర్ట్లో ఓఝా కోహ్లీ మధ్య తీవ్రమైన చర్చ జరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అదే సమయంలో గంభీర్ పక్కన కూర్చుని రోహిత్ శర్మతో ఓఝా మాట్లాడుతున్న మరో వీడియో కూడా బయటకు వచ్చింది. అయితే ఈ చర్చలో కోహ్లీ లేకపోవడం గమనార్హం. ఈ పరిణామాలు జట్టులో ఏదో జరుగుతోందన్న అనుమానాలను మరింత పెంచుతున్నాయి. గంభీర్ ఎప్పుడు సూపర్ స్టార్ సంస్కృతి కంటే జట్టుకే ప్రాధాన్యమిస్తానని స్పష్టంగా చెప్తాడు. ఆయన కఠినమైన వైఖరి సీనియర్ ఆటగాళ్లతో కమ్యూనికేషన్ గ్యాప్ కు కారణమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు గంభీర్ కోచ్గా బాధ్యతలు స్వీకరించాక టెస్టుల్లో జట్టు ప్రదర్శన పేలవంగా ఉండడంతో ఆయనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై బీసీసీఐ కూడా ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. కాగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్లో రోహిత్ అర్ధ సెంచరీతో, కోహ్లీ తన 52వ సెంచరీతో అద్భుతమైన ఫామ్లో ఉండడం విశేషం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.